నెల్లూరు రూరల్లో కొన్ని దశాబ్దాలుగా రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ, అటవీ, ఇరిగేషన్ భూములను కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో వేలాది కోట్లు దోచేశారు. ఈ వ్యవహారంలో అధికారులు, కొందరు ప్రైవేటు వ్యక్తుల మెడకు ఉచ్చు బిగుసుకునుంది. భూ రికార్డుల ట్యాంపరింగ్ పై కొందరు కోర్టుకెక్కడంతో సాక్షాత్తు హైకోర్టు సీరియస్ అయింది. 1981 నుంచి 1995 మధ్య కాలంలో జరిగిన ఈ అక్రమాలు, రికార్డుల తారుమారు వల్ల నేడు ఆ ప్రాంతంలో సుమారు 450 ఎకరాల భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరం కావడంతో పూర్తి స్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు అక్రమార్కుల్లో హైటెన్షన్ మొదలైంది. ఎవరెవరి మెడకు ఉచ్చు బిగుస్తుందా? ఎవరు బలవుతారా? రియల్టర్ల పరిస్థితి ఏంటి? ఫ్లాట్లు, భూములు కొన్నవారి పరిస్థితి ఏంటి? ఇప్పుడిదే అందరిలో గందరగోళ పరిస్థితి ఇది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కనుపర్తిపాడు చెరువులు, అటవీ భూములు, జాయింట్ పట్టా భూములు, రెవెన్యూ భూములు సుమారు 488.48 ఎకరాల రికార్డులు తారుమారు చేసి ఇతరుల పేర్లపై మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో వేలాది కోట్లు దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు కుమ్మక్కై ఈ దోపిడీకి ఒడిగట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జాయింట్ పట్టా భూముల్లో 1981 నుంచి 1982 మధ్య రెవెన్యూ రికార్డులను మాయం చేసి వాటిని ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో 1995లో అప్పటి కలెక్టర్ ఈ అక్రమాలపై విచారించి అసలైన పట్టాదారుల పేరు మీద మార్పు చేర్పులు చేయమని ఉత్తర్వుల ద్వారా ఆదేశించారు. 1995 నుంచి నేటి వరకు ఆ జాయింట్ పట్టాలను విడగొట్టకుండా ఎందోటి చంద్రశేఖర్ రెడ్డి అనే రియల్ వ్యాపారి ప్రోద్బలంతో రెవెన్యూ అధికారులు భాగస్థులై అక్కడి భూములను ఫ్లాట్లుగా విడగొట్టి ఎలాంటి అనుమతులు పొందకుండా విక్రయిస్తూ కోట్లు దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కనుపర్తిపాడులో గత 10 ఏళ్లుగా భూములకు రెక్కలొచ్చాయి. ఓ ఎకరా 4 నుంచి 10 కోట్ల వరకు పలుకుతోంది. అంకరం ధరే 2 లక్షలకు పైగా ఉంది. దీన్నే సొమ్ము చేసుకోవాలని ఆ చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరులోని బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై కనుపర్తిపాడులోని 72 ఎకరాల చెరువు భూముల మీద 25 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమి, సుమారు 70 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని కూడా ఫ్లాట్లుగా విభజించి ఇతర భూముల సర్వే నెంబర్లతో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సుమారు 5 ఏళ్ల క్రితం కనుపర్తిపాడుకు చెందిన కోలగట్ల సుధాకర్ రెడ్డి తరపున జీపీఏ హక్కు కలిగిన తిరుమూరు శివకుమార్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆ భూములన్నీ జాయింట్ పట్టా భూములు కావడంతో జాయింట్ పట్టా యాక్ట్ 2/1965 ప్రకారం విడగొట్టి సుధాకర్ రెడ్డికి వ్యక్తిగత పట్టాలు ఇవ్వాలని కోరారు. దీనిపై గతంలో విచారించి తగు చర్యలు తీసుకోవాలని హైకోర్టు అప్పటి కలెక్టర్ చక్రధర్ బాబు, జేసీ కూర్మానాథ్కు ఆదేశించింది. అయితే రెవెన్యూ అధికారులు, సిబ్బంది తప్పుడు నివేదికలు ఇవ్వడంతో దీనిపై కోర్టు కూడా సీరియస్ అయింది. రెవెన్యూ అధికారులు మళ్లీ రియల్టర్ ఉచ్చులో పడి కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చినట్లు నిర్ధారించారు. మళ్లీ శివకుమార్ రెడ్డి కోర్టును ఆశ్రయించగా మరోసారి రీవెరిఫికేషన్ చేసి నివేదిక పంపాలని హైకోర్టు ప్రస్తుత కలెక్టర్ ఆనంద్ను ఆదేశించింది. దీంతో నెల్లూరు రూరల్ రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. అక్రమాలు జరిగిన సర్వే నంబర్లు, పట్టా నంబర్లు, ఇతర వివరాలు, ప్రస్తుతం అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారి వివరాలు, లేఅవుట్ల పేర్లు, ఇతర వివరాలన్నీ సేకరించి నివేదిక సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వ్యవహారంలో కొన్ని దశాబ్దాలుగా అక్రమాల్లో భాగస్థులుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులకు, సిబ్బంది మెడకు ఉచ్చు బిగుసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై నెల్లూరు ఆర్డీఓ నాగసంతోష అనుషాను యంత్రి ప్రతినిధి కల్లూరి రమణారెడ్డి వివరణ కోరగా ఈ భూములకు సంబంధించిన వివరాలు, కోర్టు ఆదేశాలు, ఇతర వివరాలను ఆమె వెల్లడించింది. సో కనుపర్తిపాడులో మన నెల్లూరు రూరల్ మండల్ కింద వస్తున్న ఈ ప్లేస్ లో గతంలో కొన్ని అవకతవకలు జరిగాయని, లేఅవుట్స్ ఆక్రమించారు ప్రభుత్వ భూములని, తర్వాత వాగులు, దెన్ ఆల్ దీస్ వాటర్ బాడీస్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని, అండ్ సమ్ ఆఫ్ ద ఫారెస్ట్ ల్యాండ్స్ ని కూడా ఫ్రింజెస్ లో ఆక్యుపై చేసి ఉన్నారని కొన్ని కంప్లైంట్స్ రావడం, అండ్ దీని మీద కోర్ట్ కేసెస్ కూడా ఉండడం జరిగింది. సో దీని ప్రకారమే మన టీం వాళ్ళు కౌంటర్ ఫైల్ కూడా చేయడం జరిగింది కేస్ నంబర్ 2023 పిటిషన్లో. దెన్ అలానే మన టీం ఏడీ సర్వే గారి టీంతో పాటు అండ్ రూరల్ తహసీల్దార్ గారు కూడా విత్ టీమ్ విజిట్ చేశారు, ఇన్స్పెక్ట్ చేశారు. సో అందులో కూడా మనకు తేలింది ఏంటంటే కొన్ని చోట్ల మనకి ఈ ఎంక్రోచ్మెంట్స్ అనేవి ఉన్నాయి, వాటర్ బాడీస్ని కూడా ఆక్యుపై చేస్తున్నారని, అండ్ ఆల్సో
ఫ్రింజ్ ఏరియాస్లో మన ఎస్టీ పాపులేషన్ వాళ్ళు ఉన్నారని తెలిసింది. సో ప్రిలిమినరీ రిపోర్ట్ ఏదైతే మనకి అది ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా తెలిసిందో, ఆల్సో డాటల్ ల్యాండ్స్ కూడా అక్కడ ఉన్నాయి. సో అదంతా చూశారు. సో బేస్డ్ ఆన్ దాట్ రిపోర్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ టు కలెక్టర్. సో రోజు కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. సో ఏదైనా సరే అకార్డింగ్ టు సిన్స్ ఇట్స్ కోర్ట్ కేస్ కాబట్టి వాట్ ఎవర్ కోర్ట్ హ్యాస్ టు డిసైడ్, మేము మా డివిజన్లో వస్తుంది కాబట్టి డెఫినెట్లీ వీ విల్ బైడ్ అకార్డింగ్లీ. సో నేను కూడా వింటున్నాను. అండ్ డైరెక్ట్గా పెటిషనర్స్ కూడా నాకు మెసేజ్ చేయడం జరుగుతుంది. ఫోర్జ్ డాక్యుమెంట్స్తో సబ్మిట్ చేశారు సబ్ రిజిస్ట్రార్ కంటే. ఎప్పుడో 1950s ఆ టైంలో చనిపోయిన వాళ్ళని కూడా ఇప్పుడు ఫోర్జరీ చేసి బతుకున్నట్టు, వాళ్ళ ల్యాండ్స్ వీళ్ళు కబ్జా చేస్తున్నట్టు విత్ రిజిస్ట్రేషన్స్ అనేవి వెలుగులోకి వచ్చాయి. సో దాన్ని నేను ఇప్పుడు రీసెంట్గానే తెలుసుకున్నాను ఈ విషయం జరుగుతుందని. సో సబ్ రిజిస్ట్రార్ గారితో కూర్చొని అసలు ఏవే డాక్యుమెంట్స్ ఎలా వచ్చాయో, డెఫినెట్లీ వాళ్ళు ఫీల్డ్ మీద ఇంకా బ్రతికున్నారా లేదా, నిజమైనా వాళ్ళ సైన్స్ అనేవి, వీలైతే ఫోరెన్సిక్ కూడా ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. సో దీనికి తగ్గట్టు చర్యలు అయితే తీసుకుంటాం తప్పకుండా. అవకతవకలు అయితే చేయడానికి జరగడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభుత్వ భూమి ఎంత ఇంపార్టెంటో అలానే ప్రైవేట్ భూమి ఎవరైతే వాళ్ళు కష్టపడి వాళ్ళు కొనుక్కొని, లేకపోతే వాళ్ళు యాన్సిస్టర్ నుంచి ఏదైతే ప్రాపర్టీస్ వచ్చిందో ఈ ఎంక్రోచ్మెంట్స్ కానీ వాళ్ళకి ఎటువంటి త్రోవ లేకుండానే చూడాలని ప్రయత్నిస్తున్నాం. ఫ్రీ హోల్డ్ ప్రాసెస్ జరిగిందో, డాటెడ్ ల్యాండ్స్ ఇవన్నీ ఏవైతే జరిగాయో దీంట్లో మనకి చాలా తెలుస్తున్నాయి అనమాట. అసలు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి లేదా పర్టికులర్ ల్యాండ్ మీద, ఇవన్నీ కూడా మనం డేటా తీయడం వల్ల ఏంటంటే చాలా వరకు రిజెక్ట్ అప్లికేషన్ చేయడం జరిగింది. ఏవైతే జెన్యూనో దాన్నే మేము ఫ్రీ హోల్డ్ కానీ డాటెడ్ ల్యాండ్స్ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఇందులోనే ఈ ప్రాసెస్ భాగంగానే మనకు తెలుస్తున్నాయి. దాంతోపాటుగా ఇంకా ఏలినేషన్ ఎవరికైతే చేసామో ఏమైనా కంపెనీస్కి, ఇంకా అవి ల్యాండ్ వేకెంట్గా ఉంటే దాన్ని మళ్ళీ గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకోవడం కానీ, సో ఇవన్నీ ఒక పీస్ వైజ్ అప్రోచ్ హోల్సమ్గా మనకి ఒక 1 year ఇది ఇన్స్టెంట్గా రిజల్ట్స్ అయితే చూపించదు. ఇనిషియల్లీ మనం అన్నీ చూసుకోవాలి. బికాజ్ ఇట్స్ అ లాంగ్ పెండింగ్ ప్రాసెస్. ఎప్పుడైతే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఏదైతే జరుగుతుందో అది క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు మేక్ షూర్ దట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆర్ ప్రొటెక్టెడ్. ఇటీవలే మనకి ఎస్ఆర్ఓస్తో కలిపి ఒక మీటింగ్ ఏర్పడటం జరిగింది మనకి మన కలెక్టరేట్లోనే. దాంట్లో కూడా ఇదే సబ్జెక్ట్ గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఎలా ఈ రిజిస్ట్రేషన్స్ కూడా, అండ్ దట్స్ టు వితౌట్ ద నోటీస్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్, దెన్ బ్యాంక్ లోన్స్ ఆర్ ఆల్సో బీయింగ్ గివెన్. ఇవి రెగ్యులరైజ్ చేయడానికి కోఆర్డినేషన్ అనేది ఎల్డిఎం గారు కూడా మీటింగ్లో పాల్గొనడం జరిగింది అలాంగ్ విత్ ఎస్ఆర్ఓస్. ఈ ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్. ఇలాంటి బ్యాంక్ లోన్స్ అని ఇవ్వకుండా, ఎందుకంటే వాళ్ళకి మా దగ్గర నుంచి డేటా కానీ సబ్ రిజిస్ట్రార్ నుంచి కానీ ఈ డేటా అనేది కరెక్ట్గా వాళ్ళకి ఇన్పుట్ ఇస్తే, సో దేర్ ఆన్ వాళ్ళు బ్యాంక్ లోన్స్ ఇవ్వాలా లేదా, వాళ్ళు ఎలిజిబుల్ కాదా, బెనిఫిషరీస్ కాదా అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ గురించి కూడా ఈ మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. సో ఆ దిశగానే మేము నడుస్తాం. కనుపర్తిపాడు భూముల వ్యవహారం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఏదైతే కలెక్టర్కి హైకోర్టు గత 4 రోజుల నుంచి కూడా ఇక్కడ రెవెన్యూ అధికారులు వచ్చి కనుపర్తిపాడులో భూముల వెరిఫికేషన్ చేపట్టారు. ఎందుకంటే కలెక్టర్కి రీవెరిఫికేషన్ చేసి కూడా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇక్కడ భారీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే కోట్ల రూపాయల భూ కుంభకోణానికి తెరలేపారు ఇక్కడ. అది మనం చెప్పవచ్చు. చాలామంది కూడా ఇక్కడ చెరువు ఉంది, ఆ చెరువు ఆక్రమణ లేదు, తర్వాత ఫారెస్ట్ భూమి, అలాగే గవర్నమెంట్ ల్యాండు. ఇంతకుముందు చెరువు బర్రెలకి గడ్డికి కానీ వాటికి వాడే విధంగా భూమిని ఏర్పాటు ఉండింది. ఆ భూమి అంతా కూడా అన్యాకాంతం అయిపోయిందని ఇక్కడ స్థానిక ప్రజలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మా భూమి కూడా ఆక్రమణకు గురైందని ఒక సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి, శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఇది గత 5 సంవత్సరాల నుంచి హైకోర్టులో ఈ కేసులు ఉన్న నేపథ్యంలో తాజాగా ఇప్పుడు హైకోర్టు కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రీవెరిఫికేషన్ చేసి కౌంటర్ దాఖలు చేయాలని, దీనిపైన పూర్తి విచారణ చేపట్టి చెరువులు ఆక్రమణకు గురైతే మటుకు గట్టిగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో గత 4 రోజుల నుంచి కూడా రెవెన్యూ అధికారులు కనుపర్తిపాడు వచ్చి వెరిఫికేషన్, ఏదైతే చెరువులు అన్యాకాంతం అయిపోయినాయి, రెవెన్యూ భూములు అన్యాకాంతం అయిపోయినాయి, అలాగే ఫారెస్ట్ భూమి కూడా అన్యాకాంతమైన నేపథ్యంలో ఇక్కడ దాదాపుగా 100 కోట్ల భూములు కుంభకోణానికి అన్యాక్రాంతమైన రెవెన్యూ అధికారులు కూడా పూర్తి విచారణ చేపట్టారు. అయితే దీనిపైన నివేదిక పైన ఈరోజు కలెక్టర్ కూడా ఇవ్వబోతున్నారు. నివేదిక కూడా కలెక్టర్ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఇక్కడ కనుపర్తిపాడులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కోట్ల రూపాయలు బిల్డింగులు కట్టి ప్రజలకు అన్యాయంగా మోసం చేసి అమ్మేసిన అందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఇక్కడ బాధితులు కూడా చాలామంది వాళ్ళను కఠినంగా శిక్షించాలి, అంటే భూములు మాకు అంటగట్టారు అనేది. అయితే దీంట్లో పూర్తి విచారణలో కొంతమంది 2 మాజీ కార్పొరేటర్ల పాత్ర, ముఖ్యంగా దీంట్లో మాజీ కార్పొరేటర్ల పాత్ర ఉందని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఈ భూములన్నీ కూడా అన్యాకాంతరం చేసి ప్రజలకి, నాయకులకి అంటగట్టారనేది కూడా ఒక ఆరోపణ వస్తున్న నేపథ్యంలో
కనుపర్తిపాడు భూముల వ్యవహారం మటుకు ఒక పెను సంచలనం కాబోతున్నది. దీంట్లో ఎంతమంది అధికారులు లేకపోతే నాయకులు బలి కాబోతున్నారు అనేది కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే హైకోర్టు జోక్యంతో ఈరోజు వెరిఫికేషన్ పూర్తయిందని త్వరలో ఈ నివేదిక జిల్లా కలెక్టర్ ఏదైతే హైకోర్టుకు పంపించాలన్న నేపథ్యంలో కూడా పూర్తి నివేదిక సిద్ధం చేసి కూడా రెవెన్యూ అధికారులు పూర్తిగా కలెక్టర్కి అందజేసే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు చెప్పేది ఏంటంటే అక్కడ ఏదైతే ఉందో పాతది చెరువు ఉంటే చెరువు అని రాసాము, అక్కడ ఏదైనా పారిశుద్ధ్య భూమి ఉంటే పారిశుద్ధ్య భూమి రాసి నిక్కచ్చిగా ఎవరికి ఏ నాయకుడికి మేము ఇట్లా అమ్ముడుపోయే పరిస్థితి ఉండదు, నిజంగా ఖచ్చితంగా కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే దీని మీద గతంలో కార్పొరేషన్ కాకుండా ఇంతకుముందు పంచాయతీ ఉండింది కనుపర్తిపాడు. పంచాయతీ భూమి ఎప్పుడే పంచాయతీకి సంబంధించిన అప్పుడు కూడా అధికారులు కూడా అవినీతికి పాల్పడ్డారు. అలాగే 2 కార్పొరేటర్లు మారారు. 2 కార్పొరేటర్లు కూడా దీని మీద పెద్ద ఎత్తున ఈ కనుపర్తిపాడులో భూమికి కుంభకోణానికి తెరదీశారు అనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి. నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఒక పెద్ద పెను సంచలనంగా తీర్పు ఏదైతే చెప్పవచ్చు రీకౌంటర్కి ఆదేశాలు దాఖలు చేయమన్న నేపథ్యంలో చాలామంది కూడా ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, స్థానిక చోట నాయకులు కావచ్చు, లేకపోతే భూమి కుంభకోణానికి పాల్పడ్డ ఇటువంటి నాయకుల మీద కావచ్చు, వీళ్ళందరి మీద కూడా రేపు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొన్న వాళ్ళ బాధితులు కూడా లేకపోతే అమ్మినోళ్ళు అందరూ కూడా దీని మీద చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి చర్యలు వస్తాయి, ఎటువంటి క్రిమినల్ కేసులు నమోదవుతాయనే దాని మీద కూడా పూర్తిగా అధికారులు, పాత అధికారులు, ఇక్కడ పనిచేసిన అధికారులు కావచ్చు, లేకపోతే రెవెన్యూ వాళ్ళు పాత వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద కూడా విచారణ ఉంటుంది. ఇది హైకోర్టుకు సంబంధించిన కేసు కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలనేది విషయం చేయాలని కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో కూడా నిజాయితీగా దీని మీద వెరిఫికేషన్ చేయాలని కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజుతో కూడా వెరిఫికేషన్ పూర్తయి సాయంత్రానికి కూడా నివేదిక ఇచ్చే పరిస్థితి కలెక్టర్కి వచ్చింది. కాబట్టి దీనిపైన కూడా హై టెన్షన్ కనుపర్తిపాడులో నెలకొందని చెప్పవచ్చు. ఈ కనుపర్తిపాడు భూములకు సంబంధించి పూర్తిగా ఇది ఒక ఫస్ట్ రోల్ మాత్రమే. ఇంకా సెకండ్ రోల్, థర్డ్ రోల్, ఫోర్త్ రోల్ కూడా N3 న్యూస్ నుంచి మీకు ప్రసారాలు అవుతాయి. ఎందుకంటే ఇది పెద్ద కుంభకోణం సంబంధించి దాదాపు ఒక ఎకరా వచ్చి దాదాపు ₹1,00,00,000 ఉన్న నేపథ్యంలో దాదాపుగా 500 ఎకరాలు పూర్తిగా ఇక్కడ ఆక్రమణకు గురైందని చెప్తున్న నేపథ్యంలో దాదాపు 1,500 కోట్ల కుంభకోణానికి తెరలేపారు. ఈ కుంభకోణాన్ని వెనక పెద్ద డబ్బుల చేతులు మారాయన్న నేపథ్యంలో హైకోర్టుకు ఆశ్రయించిన సుధాకర్ రెడ్డి ఎవరైతే శివకుమార్ రెడ్డి ఉన్నారో దీని మీద పూర్తి విచారణ చేయాలని చెప్పి అధికారుల మీద కేసులు కూడా ఒక టైంలో హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఈరోజు పూర్తిగా నివేదికను సమర్పించాలా, దీనిపై రీవెరిఫికేషన్ చేసి కౌంటర్ దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ని ఆదేశించడంతో పాటు ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. కెమెరామెన్ నాయబుతో N3 రిపోర్టర్ రమణారెడ్డి, నెల్లూరు. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2,500 రూపాయల కుప్పడం ఊసీ లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్స్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్.